ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. చిక్కి మా సత్రం చూపిస్తాను చూడండి, మా రూమ్స్. అప్పర్ స్వామిగల్ మండల్ అని ఉంది తమిళ్లో. ఇది వచ్చేసి మన ఆశ్రమం. లైక్ మా రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ రూమ్స్ వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు 3 మెంబర్స్కి. 2 మెంబర్స్కి అయితే 800. కోడ్ తీసుకోవడానికి అయితే వచ్చి కూడా అయితే అవైలబుల్ ఉంది. మన వచ్చేసి 2nd ఫ్లోర్. మేము వచ్చేసి ముగ్గురు రూమ్ తీసుకున్నాం. ముగ్గురికి వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు. లాకర్స్ అయితే ఉన్నాయి 100 రూపీస్ లాకర్స్ మరి సింగిల్గా వచ్చిన వాళ్ళైతే సెట్ అవుతుంది. మేము ఫ్యామిలీకి వచ్చాం కాబట్టి, నేను మమ్మీ డాడీ వచ్చాం కాబట్టి రూమ్ అయితే తీసుకున్నాం. చాలా బాగున్నాయి. రూమ్స్కి చూపిస్తాను. ఇదిగోండి, ఆ లిఫ్ట్ నుంచి బయటకు రాగానే ఆ 2nd ఫ్లోర్ కాబట్టి ఇలా ఇవన్నీ రూమ్సే. ఒక్కొక్క రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అంటే 3 మెంబర్స్కి 1000 రూపీస్, 2 మెంబర్స్కి వచ్చేసి 800 రూపీస్. వచ్చేసి జస్ట్ 24 అవర్స్కి మాత్రమే, వచ్చేసి 405. ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి దీపాలు ముట్టించేసి 365 రోజులు స్టార్ట్ అయిపోతాం. ఇంకా మనం టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాం. ఫస్ట్ టెంపుల్ శ్రీ నిన్న ములయ్యన్ దేవాలయం అంట, అమ్మవారిది. ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ మేము కన్ఫ్యూజ్ పడ్డాం ఎటు వెళ్ళాలనేది. బోర్డు ఉంటుంది 14 కిలోమీటర్స్ అని. వచ్చేసి ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. అమ్మవాళ్ళు వచ్చేసి 340 వేసుకున్నాం. మీ ఎలిగిన దాదాపు ఇది వచ్చేసి 2వ లింగం. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకనే ఇక్కడ స్వామివారిని అయితే లోపల పెట్టారు. ఏ లింగమో పేరు తెలియదు, మరి పేరు అయితే మెన్షన్ చేయలేదు ఎక్కడ. తమిళ్లో, తెలుగులో, ఎక్కడ ఇంగ్లీష్లో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యి 30 మినిట్స్ అయింది. ఇంకా వెళ్తానే ఉన్నాం. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. ఇప్పుడే 1 కిలోమీటర్ అయితే వచ్చాం. నేను ఫ్రంట్, మా మమ్మీ మా డాడీ బ్యాక్ సైడ్. గిరిప్రదక్షిణ చేసే వేలో మీకు డౌట్స్ ఏమైనా వస్తే ఇక్కడ ఇలా మ్యాప్స్ అయితే కనబడతాయి. ఆ మ్యాప్స్ చూసుకుంటూ అయితే వెళ్ళచ్చు. చాలామంది అయితే ఉన్నారు. టైం వచ్చేసి 10 మినిట్స్ తక్కువ 8 అయితే అయింది. మీరు ఏమన్నా రూపాయి కాయిన్స్ ఏమన్నా ఇక్కడ వేయాలనుకుంటే వేయచ్చు. చాలామంది అయితే ఉన్నారు. చాలా చేంజ్ అయితే తెచ్చుకోండి. క్లారిటీ చూపిస్తాను చూడండి. ఎన్ని అష్టలింగాలు ఉన్నాయో అన్ని క్లారిటీ ఇక్కడైతే మెన్షన్ చేశారు, తమిళ్లో అండ్ ఇంగ్లీష్లో. ఇక్కడైతే వే ఉంది, మనం ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. 3వ లింగం అగ్నిలింగం స్వామివారిది. టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు కొత్తది. అండ్ ఫ్రంట్ వచ్చేసి వినాయక స్వామివారు అయితే ఉన్నారు. దర్శించుకున్నాం అండ్ ఇంకా స్టార్ట్ అయిపోదాం. అమ్మ వాళ్ళు అయితే ఫ్రంట్ వెళ్ళిపోతున్నారు. వచ్చేసి అగ్నిలింగం ఫ్రెండ్స్, ఇందా చూపించాను కదా, అది ఓల్డ్ అనుకుంటా, కొత్త కడుతున్నారు. ఇది వచ్చేసి అగ్నిలింగం. సో లోపలికి అయితే రావాలి మెయిన్ రోడ్ నుంచి. దారి మధ్యలో ఫ్రెండ్స్ కాళికామాత అమ్మవారు అయితే కనపడుతుంది టెంపుల్. ఇది మీకు చాలా రీల్స్ చూసుంటారు. వాహనాలు పూజ చేస్తారు. ఇజ్రాయల్ వచ్చేసి ఇక్కడ నిమ్మకాయ తిప్పేసి వేస్తారు చూసారా, అదే టెంపుల్. చాలా ఫేమస్. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మనం మళ్ళీ ముందుకు సాగిపోదాం. ఇదిగోండి ఆల్రెడీ ఒక వ్యాన్ అయితే పూజ చేయడానికి రెడీగా ఉంది. చేసుకున్న దక్షిణాన్ని ఉన్నాం, అందుకే దక్షిణామూర్తి టెంపుల్ అయితే వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా మనం వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి యమలింగం. ఇప్పుడే దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్ అయితే అలా చేయట్లేదు ఏ టెంపుల్లో కూడా, అందుకనే మేము లోపల అయితే చూపించలేదు. యమలింగం యముడు ప్రశ్నించిన లింగం ఇది. ఇక్కడ కూడా వెలిగిస్తున్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా స్టార్ట్ అయిపోతాం. జంకులు అయితే కనపడినప్పుడు ఫీడింగ్ చేయమాకన్నా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ముందు కనపడే వాళ్ళందరూ కూడా గిరిప్రదక్షిణ చేసేవాళ్ళే. టైం వచ్చేసి 9 అవుతుంది, ఇంకా అవ్వలేదు. 15 మినిట్స్ ఉంది ఇంకా.
గిరి ప్రదక్షిణ మధ్యలోనేమో ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. ఐటమ్స్ వచ్చేసి ఇవి. నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాం. నైరుతి లింగం ఇలా నడుచుకుంటూ స్ట్రైట్ వెళ్ళాలి. బట్ ఇక్కడ నైరుతి లింగం ఉంది కాబట్టి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి. నైరుతి లింగం గ్లేడ్ అయితే పోస్ట్ చేస్తుంది. టైం వచ్చేసి 9 అయింది. వచ్చేసి సూర్యలింగం. సూర్యస్వామి ప్రతిష్ఠించిన లింగం. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం 10 అయిపోయింది. అయినా క్రౌడ్ అయితే తగ్గలేదు. క్రౌడ్ వస్తూనే ఉన్నారు. వచ్చేసి వరుణలింగం. వచ్చేసరికి టైం వచ్చేసి 10:15 అయితే అయింది. వాయులింగం ఇది వచ్చేసి అది రోడ్డు అండ్ ఇది వాయులింగం. అందరు జనం చూడండి, కనపడే వాళ్ళందరూ గిరిప్రదక్షిణ చేసేవారు. ఇలా షాప్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. తినడానికి ఫుడ్ అయితే కరవలేదు. కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నాయి. టైం వచ్చేసి 10:30 అయితే అయింది. ఇది వచ్చేసి చంద్రలింగం. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం చంద్రలింగం. ఇది వచ్చేసి కుబేరలింగం. కుబేరలింగం టెంపుల్ ఇది వచ్చేసి. ఇది వచ్చేసి మోక్ష మార్గం. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే ఇంకొక జన్మ ఎత్తినట్టు అంట. అంటే అమ్మ కడుపులో నుంచి మళ్ళీ పుట్టినట్టు. అందుకే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. ఆ మోక్ష మార్గం ద్వారా బయటకు వస్తున్నారు. దర్శన చేసేటప్పుడు ఎద్దువమ్మ అయితే భలే ఉంది సెంటర్లో. ఎంట్రన్స్ తిరువన్నమలైకి వచ్చేసి ఈశాన్య లింగం దగ్గర ఉన్నాం. The next day. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. నిన్న టెంపుల్ చుట్టూ గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. వచ్చేసి టెంపుల్ ఫ్రంట్ లైన్లోనే మా రూమ్స్ అయితే ఉంటాయి. నేను ముందైతే వెళ్తున్నా. మా డాడీ బ్యాక్ సైడ్, మా మమ్మీ బ్యాక్ సైడ్ వస్తున్నారు. వచ్చేసాం. ఇప్పుడు దండం పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. మన గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ కనపడేది కొండే, దాని చుట్టూ తిరిగింది. అక్కడ నుంచి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. సైడ్ నుంచి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. అక్కడ మెయిన్ రాజగోపురం కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. నేను జూమ్ చేస్తా చూడండి. సైడ్ నుంచి అయితే వెళ్ళాలి దర్శనానికి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది. అంత చక్కగా డిజైన్ చేశారు చూడండి. అరుణాచల్ శివ నమో నమః. రాజగోపురం ఫ్రంట్కి అయితే వచ్చేసాం. ఇవ్వండి రాజగోపురం ఫ్రంట్ అయితే ఉన్నాం. ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాలి. లోపలికి అయితే వచ్చాం. దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం. చిన్న చిన్నవి కట్టారు బార్గెట్స్ లాగా, 3 లైన్స్. ఫ్రెష్ అయితే లేదు, ఫ్రీగానే ఉన్నాయి. ఇది వచ్చేసి 5 డే టెంపుల్ వ్యూ అయితే ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది. ఇప్పుడు దక్షిణ అయితే అయిపోయింది దర్శనం. బయటకు వచ్చాము. దర్శనం అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసి తిరుపతి వెళ్ళాలి. దర్శనం వచ్చి చాలా బాగుంది, చాలా బాగా అయ్యింది. స్వామివారి దర్శనం 1 hour 50 minutes అయితే పడింది టైం. చాలా బాగుంది. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. టిఫిన్ కోసం అయితే వచ్చాను. టిఫిన్ తీసుకెళ్దామని. అక్కడ టిఫిన్ బాగాలేదు టెంపుల్ దగ్గర. కాస్ట్ కూడా హెవీగా చెప్తున్నారు. ప్లేట్ వచ్చేసి 60-70 చెప్తున్నారు. అందుకనేసి బయట తీసుకుంటున్నారు రైల్వే స్టేషన్ దగ్గర. మీకు కనిపించేది ఇప్పుడు తిరువన్నమలై రైల్వే స్టేషన్. తమిళ్లో రాసాను చూడండి, తిరువన్నమలై అని. ట్రైన్ వచ్చేసి ఇప్పుడు తిరుపతికి మనకి ట్రైన్ వచ్చేసి 11కి ఉంది. అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 3:30 అయితే అవుతుంది. మన బ్లాగ్స్లో తిరుపతి కూడా కవర్ చేద్దాం ఈసారి.
స్టెప్స్ మీద నుంచి కాకుండా బస్సులో అయితే వెళ్దాం. అంతకుముందు బ్లాక్స్లో స్టెప్స్ అలిపిరి నుంచి వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు బస్సులో అయితే వెళ్దాం. ఇది స్టేషన్ వచ్చేసి లోపల మరి పెద్ద స్టేషన్ ఏం కాదు, మీడియంగా ఉంది. సైడ్ తిరువణమలై అని ఉంది, అది ఎంట్రన్స్.